పేట్లపాలెంలో జరిగినటువంటి బాణసంచ భారీ విస్ఫోటన ఘటనా స్థలాన్ని అలాగే ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందా కృష్ణమాది గారు ఇప్పుడైతే పరిశీలించారు. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ఘటనను ఎలా చూడాలనుకున్నారు? ఎవరైతే ఈ బాణసంచ కేంద్రానికి పర్మిషన్ తెచ్చుకొని నడిపిస్తున్నారో వాళ్ళకు స్వార్థం ఎక్కువై పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించి విచ్చలవిడితనంతో ఇది జరపడం వల్ల ఇంత భారీ నష్టానికి దారితీసింది. అయితే ఇక్కడ దాదాపు 3 సంవత్సరాలుగా పర్మిషన్ ఉన్నమాట ఎంత వాస్తవమో ఆ పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఏ నిబంధనలు అయితే ఏ సూచనలు అయితే పాటించాలో ఏ నిబంధనలు అయితే ఉన్నాయో ఆ నిబంధనలు ఒక్కటి కూడా పాటించకపోవడం వల్ల ఈ స్థాయిలో ప్రమాదం జరగడానికి అవకాశం వచ్చేసింది. ఇప్పుడు ఈ బాణసంచ కేంద్రంలో ఏదైనా ప్రమాదం జరిగిందనుకోండి, ఇక్కడ ఉండాల్సిన సంఖ్య ఎంత? 8 మంది. ఒకవేళ 8 మంది ప్రమాదంలో చనిపోయింది అనుకుందాం, పర్మిషన్ ఇచ్చినప్పుడు 8 మంది కంటే ఎక్కువ ఈ కేంద్రంలో పనిచేద్దాం. కానీ ఇలా 80 మంది ఉన్నారు. అదృష్టవశాత్తు ఆ రోజు అందరూ పనికి రాకపోవడానికి కారణం ఏంటంటే అదే రోజు పెన్షన్లు ఇచ్చే రోజు కాబట్టి ఎక్కువ మంది పెన్షన్లు తీసుకోవడానికి ఆ రోజు ఇక్కడికి రాకుండా పోయినారు. వచ్చిన వాళ్ళు 35 మంది దాకా వచ్చేసారు. 35 మందిలో ఇప్పటికీ 22 మంది చనిపోయినారు. మిగతా వాళ్ళందరూ ఆసుపత్రిలో ఉన్నారు. అంటే 8 మంది ఉండి పని చేయాల్సిన చోట 80 మందితో చేయిస్తున్నారంటే విచ్చలవిడితనమే కదా, నిబంధన ఉల్లంఘనే కదా. అదే సమయంలో ఒక 15 కేజీలకు సంబంధించిన అది మాత్రమే ఇక్కడ ఉండాలి, పేలుడు పదార్థమే దీనికి పరిచి ఉండాలి. కానీ 8 మంది ఉండాల్సిన చోట 80 మందితో పని చేయించుకోవడం అంటే 15 కేజీల్లో ఉండాల్సిన ఈ పేలుడు పదార్థం దానికి 10 రెట్లు ఉన్నట్టే కదా. ఇక్కడ అంటే 150 కేజీల పేలుడు పదార్థం ఇక్కడ ఉండేది. అందుకనే భారీ విస్ఫోటనం జరగడానికి దారితీసింది. ఇంకోటి మూడవది ఏంటంటే ఇక్కడనే మొత్తం స్టాక్ ఉన్నది. ఏ రోజు ఏది తయారైనా బాణసంచకు సంబంధించిన ఏది తయారైనా కూడా ప్రత్యేకంగా తీసుకెళ్ళి మళ్ళీ సపరేట్ ఒక గోదాంలో పెట్టేయాలి. ఇక్కడ ఈయనకు గోదాం లేదు, అన్నీ ఇక్కడనే ఉన్నాయి. మూడోది అది కూడా పెరగడానికి దారితీసింది. ఇట్లా ఏ వైపు చూసినా కూడా నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించడం జరిగింది. అంటే స్వార్థం పెరగడం వల్ల నిబంధనలు ఉల్లంఘించారు. కానీ ఇప్పుడు ఎవరైతే దీనికి కారకులో వాళ్ళు మర్డర్ చేయలేదు, కానీ ఇంత ప్రమాదం జరిగి ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా ఈయన నిర్లక్ష్యం వల్లనే జరిగిందని చెప్పి మర్డర్కు సమానమైన సెక్షన్ పెట్టినామని చెప్తుండ్రు. అది సంతోషమే, ఓకే. కానీ ఇంత నిర్లక్ష్యం జరగడానికి కారణం అధికారులు కాదా? ఇక్కడ 2 అధికారుల నిర్లక్ష్యం అన్న కావాలి, కుమ్మక్కన్న కావాలి. నిర్లక్ష్యమైన వీళ్ళ ప్రాణానికి పోవడానికి దారితీసింది, కుమ్మక్కు కావడం వల్ల పోవడం దారితీసింది. కాబట్టి వాళ్ళను గౌరవ ముఖ్యమంత్రి గారు సస్పెన్షన్ వరకు మాట్లాడిండు. సస్పెన్షన్ అవుతే మళ్ళీ వాళ్ళ ఉద్యోగాలకు వచ్చేస్తారు. ఇప్పుడు పేలుడు పదార్థం ఇంత పెట్టి నిబంధన ఉల్లంఘించి ఎవరైతే పర్మిషన్ తీసుకున్నారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టారు కదా. మరి ఆయన విచ్చలవిడితనానికి కారకులు అధికారులు అవుతే ఓన్లీ సస్పెండ్ అవుతే మళ్ళీ రేపు మళ్ళీ డ్యూటీలోకి వస్తారు కదా. ఇక భయం ఏముంటుంది? కాబట్టి వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా కఠిన నిర్ణయాలు తీసుకునే విధంగానే ఖచ్చితంగా దీనికి సమానమైన సెక్షన్లు పెట్టడం వల్లనే భవిష్యత్తులో ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా చూడడానికి దారితీస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి చొరవ తీసుకొని అధికారుల పట్ల కూడా నిర్లక్ష్యం ఉన్నా వీళ్ళ ప్రాణాలు పోవడానికి దారితీసింది, ఆయనతో కుమ్మక్కైనా వీళ్ళ ప్రాణాలు పోవడానికి దారితీసింది. కాబట్టి వాళ్ళని ఎందుకు ఉపేక్షించాలి? ప్రాణాలు పోయినాయి, ఉపేక్షించడం ఎందుకు? కాబట్టి వాళ్ళ మీద కూడా శాఖపరమైన చర్యలే కాదు, సస్పెన్షన్ అనేది శాఖపరమైన చర్య, కానీ చట్టపరమైన చర్యలు కూడా వెంటనే తీసుకోవాలి. ఖచ్చితంగా క్రిమినల్ కేసులు వాళ్ళని కూడా పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా ఎస్సీ సామాజిక వర్గం వల్ల ఎక్కువగా మరణించిన పరిస్థితి ఉంది. వాళ్ళకి ఎక్స్రేసే విషయంలో మీరు ఏ విధంగా దాన్ని ఖచ్చితంగా ఇప్పుడు ప్రమాదంలో చనిపోయిన వాళ్ళలో దాదాపు 22 మందిలో 14 నుంచి 15 మంది ఎస్సీలో మాదిగలు అని వచ్చేసిండ్రు. మిగతా వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఎవరైనా పేదలే కదా. ఇక్కడ ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే ఆ ప్రమాదంలో మాకు ఇబ్బంది జరుగుతుందని కూడా తెలిసినా కూడా ఇక్కడికి రావడం అంటే అత్యంత పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళే దీనికి వస్తారు. ఇంకెవరన్నా మీరు అక్కడికి వెళ్ళొద్దంటే మాకు ఎవరన్నా ఉద్యోగం ఇస్తుండ్రా లేదా మాకు ఇంకేదన్నా అది చేస్తుండ్రా, మాకు అదే తప్ప జీవనాధారం ఇంకోటి లేదనే కాడికి మాట్లాడేటోళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకు ఇంకొక మార్గం లేదు. ప్రాణాలు ఒకవేళ ప్రమాదం జరిగి ప్రాణాలు పోతే తెలిసినా కూడా మార్గం లేదు. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో నేను మాదిగలనే కాదు, అత్యంత పేద కుటుంబాలు ఏ కులంలో ఉన్నా కూడా వాళ్ళు పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వస్తారు కనుక వాళ్ళందరినీ ఇంకా మానవతా దృక్పథం ఆదుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇప్పటికే 20 లక్షల ఎక్స్రేషియా నాకు తెలిసి ఇంతకుముందు ఎక్కడ కూడా
ఈ ఫైరింగ్ జరిగిన చోట ఎక్కడ కూడా 20 లక్షల రూపాయలు అనౌన్స్ చేసినట్టుగా నాకు ఎక్కడ కనిపించట్లేదు. నేను 1-2 చోట్ల వచ్చాను కానీ 5 లక్షలు ఇచ్చిన చరిత్ర కనిపించింది. ఇప్పుడు 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ కుటుంబంకి సంబంధించిన వాళ్ళ పిల్లలు చదివించుకోవడానికి కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ తర్వాత ఇల్లు కట్టించడం కూడా జరుగుతుంది. కాకపోతే ఇంకా పెద్ద మనసుతో ఆలోచించి కొద్దిగా మానవత్వంతో ఆలోచించి మీరే ఆ ఎక్స్గ్రేషన్ 20 లక్షల నుంచి 50 లక్షల దాకా వచ్చేటట్టు చూడాలని చెప్పి నేను గౌరవ్ చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అప్పట్లో వాకుతెప్ప ఘటన మీరే అప్పుడు పోరాడారు, వాళ్ళ తరపున పోరాడి వాళ్ళకి భూములు కావచ్చు, వాళ్ళకి వచ్చే ఆర్థిక విషయంలో కూడా పోరాడారు. ఇప్పుడు వీళ్ళకి ఎక్స్రేస్ ఇస్తున్నారు, ఇంటికి సంబంధించిన ఇంకా వేరే ఇస్తాను. ఇంకా ఏమైనా డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగాలు? ఇప్పుడు ఎవరైనా సరే ప్రత్యక్ష బాధితులతో లేరు. ఇక్కడ కొన్ని కుటుంబాలు ఉన్నాయి, బంధువులు ఉన్నారు, లేదా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ఉన్నారు. కానీ ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు లేరు. నేను బాధితులు అక్కడ హాస్పిటల్ కాబట్టి వాళ్ళ దగ్గర పోయి మాట్లాడినాక ఎంఆర్పిఎస్ నాయకులతో మాట్లాడినాక మళ్ళీ ఒక నిర్ణయాన్ని అక్కడ ప్రకటిస్తాం. ఇది పరిస్థితి. ప్రస్తుతం ఈ ఘటనా స్థలాన్ని అయితే పరిశీలించారు. అలాగే బాధితులకి ఏదైతే ఈ ప్రభుత్వం ప్రకటించినటువంటి దాన్ని అయితే ఆ ఎక్స్రేస్ విషయంలో అన్ని విధాలు కూడా సమర్థిస్తున్నానని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ ఘటన ఇటువంటి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి. ఇప్పుడు ఎవరైతే ఆ అధికారులు పూర్తిగా అధికారులు నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఇప్పటికే సస్పెన్షన్ వరకు కాదు, వాళ్ళకి ఏదైతే ఇప్పుడు ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో, యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ఎటువంటి సెక్షన్లు అయితే అమల్లో చేశారో అటువంటివి కూడా మిగిలిన అధికారులు కూడా బాధ్యత వస్తారు. వాళ్ళంతా కూడా విచ్చలవిడితనంగా ఇటువంటి ఏర్పాటు చేస్తే 8 మంది పనిచేసే చోట మొత్తం 80 మంది వరకు కూడా పనిచేసే విధంగా కూడా అధికారులు మద్దతు పర్యవేక్షణ లేకపోవడం, మద్దతు ఇండైరెక్ట్గా ఎవరికైతే వీళ్ళకి ఏదైతే వర్తిస్తాయో అవి కూడా అధికారులకు సస్పెండ్ చేసిన అధికారులు కూడా వర్తించే విధంగా చూడాలి. ఈ ఎక్సైజ్ విషయంలో ఇంకా ఇప్పటివరకు కూడా వాళ్ళకి 20 లక్షలు ప్రకటించారు, 50 లక్షల వరకు వస్తే బాగుంటుంది. ఆ స్థితిగతులు కూడా పరిగణించి వాళ్ళకి ఈ వృత్తి తప్ప వేరే వృత్తి చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా చిన్న చిన్న కూలీలు కాబట్టి వాళ్ళందరినీ కూడా అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఎక్కువ మంది ఎస్సీ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరామర్శించి వాళ్ళకి అన్ని విధాలుగా ఆదుకునే విధంగా కూడా ఈ యొక్క ప్రభుత్వం మద్దతు ఇవ్వాలంటూ కూడా ఇప్పుడు ఏదైతే చంద్రబాబు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆయన మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అంటే ఇప్పుడు ఎక్కడా కూడా ఈ 20 లక్షల రూపాయలు ఆ యొక్క ఫైర్ జరిగినటువంటి చోట ప్రకటించే పరిస్థితులు ఉన్నాయి. ఆ విధంగా ఇక్కడ ప్రకటించడం చాలా సంతోషకరం. 50 లక్షల వరకు కూడా మద్దతు వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేస్తే బాగుంటుందని కూడా ఆయన అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.